నమస్కారం. నిన్న మేము చేసుకున్న వనభోజనాలు దాంట్లో ఒక మంచి కథ వినడం జరిగింది. మా చిన్నాన్నగారు చెప్పారు. ఒక ఒక హరికథ కాలక్షేపం కేరళలో జరుగుతోంది. ఆయన మంచి బాగా కృష్ణుని డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. ఎంత బాగుంటాడంటే కస్తూరి తిలకం లలాట ఇలా డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఒక దొంగ వచ్చాడు, అక్కడ కూర్చొని హరికథ వింటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వెనకాల కృష్ణుడి విగ్రహంలో మంచి హారం ఉంది. అవన్నీ చూస్తున్నది. ఆయన హరికథ అయిపోగానే తీసుకుపోదామని చూస్తుంటే ఆయన కృష్ణుని వర్ణిస్తున్నాడు అనమాట. ఎంత బాగుంటాడు, ఈ ఆభరణాలన్నీ వేసుకుని ఉంటాడు, నా సాగ్రే నవమౌక్తికం, ఇంత కాస్ట్లీవి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. ఈ దొంగకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈయన ఈ జస్ట్ కృష్ణుడి హారం తీసుకెళ్తే నాకేమొస్తుంది, ఈ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, చిన్న కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, ఈయనని అడిగి తెలుసుకుందాం, ఆ బాబు దగ్గరికి వెళ్ళి అవన్నీ దొంగలు ఇచ్చుకొచ్చేద్దాం అనుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కరు నమస్కారం పెట్టి హరికథ నుంచి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా వచ్చాడు, దొంగకు వచ్చి ఆయన హరికథ కాలక్షేపం ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను దొంగను, ఇలా మీ హరికథ వింటున్నాను, వెనక కృష్ణుడి హారం ఎత్తుకుపోవాలనుకున్నాను, కానీ మీరు ఒక అబ్బాయిని డిస్క్రైబ్ చేశారు, చాలా బాగుంటాడు, అతనంతా మంచి ఎంత డెకరేషన్ చేసి పంపిస్తారు వాళ్ళ అమ్మ యశోదమ్మ అని చెప్పారు. ఎక్కడుంటాడు అబ్బాయి, నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అన్ని దొంగలు ఇచ్చిపోతా, ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా, లేకపోతే నేను పొడి చేస్తాను. ఆయన భయపడిపోయి, బాబు ఆ అబ్బాయి అక్కడ బృందావనంలో ఉంటాడు, అక్కడ ఎప్పుడు వస్తాడు అంటే, నువ్వు చూస్తూ ఉండు, అక్కడ ఒక నల్ల అబ్బాయి తెల్ల అబ్బాయి వస్తాడు, తెల్ల అబ్బాయి ఏమో బలరాముడు, నల్ల బాబు ఏమో నేను చెప్పిన బాలుడు కృష్ణుడు ఆయన పేరు అని చెప్పి, సరే ఉండు థ్యాంక్స్ చెప్పినందుకు అని చెప్పి, ఎక్కడ ఉంటాను నువ్వు అని అన్ని అడ్రస్లు వివరాలు కనుక్కొని థ్యాంక్ యూ అని చెప్పి ఆయన వెళ్తాడు. బృందావనం వెళ్ళి రోజు చూస్తుంటాడు, ఎక్కడ వస్తాడు ఈయన బృందావనంలో, ఎక్కడ అంతా ఎతుకుతూ ఉంటాడు అనమాట. ఈ నల్లబ్బాయి తెల్లబ్బాయి ఎక్కడ కనబడితే తిరుగుతూ ఉంటాడు, ఎతుకుతుంటే ఎప్పుడు కనపడు. ఒక పౌర్ణమి రోజు ఒక నల్ల బాబు తెల్ల బాబు నిజంగా కనిపించాడు. ఆయన చెప్పినట్టే ఇక్కడ కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అన్నీ ఉన్నాయి. సర్వాంగే హరిచందనం కంఠేశ ముక్తావళి గోప అట్లా అంతా డిస్క్రైబ్ చేసినట్లు అలానే ఉన్నాడు. ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి, అలానే చూస్తున్నాడు అబ్బాయిని. ఇంకా అసలు ఆయన తీసుకునే హారాలు అన్నీ మర్చిపోయాడు. ఈ బాబు నాకు కావాలి, ఎట్లయినా కావాలి, చూస్తూనే ఉండాలి అనుకుంటున్నాడు. వెళ్ళిపోయాడు. సడన్గా మాయమైపోయాడు. అరే ఎక్కడ పోయినా, నాకు ఇంకా చూడాలని ఉందని, ఎట్లయినా పట్టుకోవాలి అబ్బాయిని అని చెప్పి మళ్ళీ వెళ్తాడు. హరికథ కేరళకి వెళ్తాడు. వెళ్ళి హరికథ చెప్పి ఆయన అడ్రస్ తెలుసు కదా, వెళ్తాడు. వెళ్ళి, స్వామి నేను చూశాను అబ్బాయిని, మీరు చెప్పినట్టే ఉన్నాడు, కానీ నేను చూసేలోపలే మాయమైపోయాడు, నాకు కావాలి ఆ బాబు మాత్రం నేను చూస్తూనే ఉండాలి, ఎక్కడున్నాడు చెప్పండి, ఇదిగోండి నేను ఇప్పుడు దాకా దోచుకున్న డబ్బులన్నీ ఇచ్చేస్తున్నా మీకు, బస్తా ముందు పడేశాడు. ఆయన మూర్చిపోతాడు, నిజంగా చూసావా నువ్వు అంటే, సార్ మీకు చూపిస్తారా అండి, నేను కూడా తీసుకుపోయి రండి చూపిస్తాను, మీరు నాకు అడ్రస్ చెప్పాలి సార్, ఆ బాబుది ఎక్కడున్నాడు, ఊరు కాదు కరెక్ట్గా అడ్రస్ చెప్పాలి, రండి పోదాం అని చెప్పి బృందావనం తీసుకెళ్తాడు. చూస్తుంటారు ఇంకా కృష్ణుడు రాడు ఎప్పటికీ. స్వామి ఎలాగ అనుకుంటా అప్పుడు ఆయన స్వామికి హరికథలు ఆయనకి కళలో కనిపిస్తాడు. నేను ఆయన కనపడ్డాను, నా కోసం పగలు రాత్రి దొంగ అయినా కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు అతను, అందుకని కనిపించాను అని ఈయనకు ఆ దొంగకి ఇద్దరు కళలో కనిపించి చెప్తాడు కృష్ణుడు. అప్పుడు వాళ్ళ అమ్మ అనుకొని వెనక్కి తిరిగి వచ్చి కేరళలో ఆయనకు ఒక మందిరం కట్టించారట, మంచి కృష్ణుడి మందిరం కట్టించారట కేరళలో. అదొక మంచి కథ చెప్పారు మా చిన్నాన్నగారు. అది విని అందరికీ చెప్దామనుకొని ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.